జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ హనుమంత్ ప్రసాద్. ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడడానికి కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ నెల అంటే కిందటి నెల మార్చి నెల 24వ తారీఖున ఒక చారిత్రాత్మక తీర్పుని అయితే ఇచ్చింది. ఆ తీర్పు ధర్మిల అనేక రకాల ఎక్కడ చూసినా కూడా అదే పాయింట్ మీద డిస్కస్ జరుగుతుంది. కారణం ఏంటంటే, మతం మారినటువంటి ఎస్సీలకి దళిత హోదా ఉండదు అనేటువంటి విషయం మీద స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద రకరకాలుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. నేను కూడా వివిధ రకాల ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారు కూడా ఆయన మాట్లాడుతూ ఒక సమావేశంలో సమాజాన్ని బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు అంటూ పర్టికులర్ గా చీల్చారు. అంటే ఈ బ్రాహ్మణుల వల్ల ఈ సమాజానికి మొత్తం ఒక స్థితికి వచ్చేసిందని, పాడైపోయింది అన్నట్టుగా ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. వాళ్ళకి ఏమైనా పేటెంట్ అక్కడ ఆ బ్రాహ్మణులకి గుళ్ళు పూజలు చేయడం ఇలాంటిది. ఇది కేవలం ఈ రోజు గౌరవనీయులు మందకృష్ణ గారు మాట్లాడమే కాదు, అనాదిగా బ్రాహ్మణుల మీద చాలా రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓపెన్ గా బ్రాహ్మణుల్ని నోటితో పలకడానికి కూడా ఉచ్చరించలేనటువంటి మాటల్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద నాయకులు బాటంగానే బహిరంగ వేదికల మీదకి విమర్శిస్తున్నారు. కేవలం బ్రాహ్మణుడు ఎవరిని ఏమి చేయలేడు. ఎందుకంటే గొడవకు దిగడు, వివాదాల్లోకి దూరడు. ఎప్పుడు మీరు చూసుకున్న బ్రాహ్మణుడు ఎక్కడైనా సరే ఎవరి స్థలాన్నైనా ఆక్రమించినట్టుగా కానీ, లేకపోతే పదవులు ఏమైనా చేపట్టినట్టుగా కానీ, పరిపాలన చేసినట్టుగా కానీ ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి ఈ సమాజం అంతా బ్రాహ్మణుల వల్లే ఈ రకంగా పాడైపోయింది అన్నట్టుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈరోజు సమాజంలో బ్రాహ్మణుల శాతం ఎంత? పర్టికులర్ గా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఆయన సర్వే చేయించారు. ఆ సర్వే వివరాల ప్రకారం బ్రాహ్మణ జనాభా కేవలం 3.5% మాత్రమే ఉంది. ఈ 3.5% మంది ఇప్పుడు ఎస్సీస్ 18% ఉన్నారు, ఎస్టీస్ 10% ఉన్నారు, బీసీస్ 56% ఉన్నారు, మైనారిటీస్ 12% ఉన్నారు, ముస్లింస్. ఈ 85% ఉన్నటువంటి సమాజాన్ని 3.5% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏ రకంగా ప్రభావితం చేస్తారు చెప్పండి? కుట్ర. ఈ రోజు అన్ని రకాలుగా అగ్రవర్ణం పేరుకే కానీ అన్ని రకాలుగా అణగారిన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ కులం మాత్రమే. ఈరోజు బ్రాహ్మణ అని పేరు పెడితే ఎవడు చూడు, పట్టించుకోడు. వ్యంగ్యాలు, వెటకారాలు సినిమాల్లో కూడా చెప్పలేని విధంగా. ఆ సినిమాల్లో రాసిన దాన్ని, అంత వెటకారంగా రాసిన దాన్ని ఎందుకు రాశారు ఏంటని అడగడానికి గత కాలంలో మీకు తెలిసే ఉంటది. వెళ్తే ఒక 3-4 వెళ్తే ఆ సినిమా నటుడు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తే ఆ మోహన్ బాబు గారు వాళ్ళ తాలూకు మనుషుల చేత దాడి చేయించడం జరిగింది. ఎక్కడైనా బ్రాహ్మణుడు ఈ రోజు నిజంగా మైనారిటీలకు పడిపోయాడు. ఈ రోజు నిజంగా అస్పృశ్యుడు ఎవడైనా ఉన్నాడంటే బ్రాహ్మణుడే. ఎందుకంటే ఇందులోనూ పాత్ర లేదు, బ్రాహ్మణులు అనగానే పక్క పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ 85% మంది కూడా వాళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకతతో ఉంటున్నారు. ఎందుకంటే నింపేశారు అలాగా. ఎక్కడ జరిగింది చెప్పండి? 1500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు భారతదేశాన్ని. 1500 సంవత్సరాలు ముస్లింల పరిపాలనా కాలంలో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు, ఎంతో మంది బ్రాహ్మణుల మీద దాడి చేశారు. తలలు తీసే టిప్పు సుల్తాన్ అవుతే అక్కడ కోట గోడకి వేలాడు కట్టి బ్రాహ్మణుల్ని. ఇంకా బ్రాహ్మణ ప్రభావం ఎక్కడుందండి? అది బ్రాహ్మణులు ఏ రకంగా మిగతా వర్ణాల మీద వివక్ష పెట్టారు? ఎక్కడైనా గోడలోకి రావద్దని ఎవరన్నా బ్రాహ్మణులు పర్టికులర్ గా చెప్పారా? ఎవరినైనా? ఏదో ఉండొచ్చు, అరాకొర ఉండొచ్చు, కాదని అంటలేదు. దానికి మొత్తం శిక్ష వేసినట్టుగా ఈరోజు చేశారు. నిజానికి ఈరోజు రాజ్యాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అసమానతకు గురవుతున్నారు. ఈక్వాలిటీ బిఫోర్ లా అని అందరూ సమానమే అని చెప్పినటువంటి రాజ్యాంగం ప్రత్యేక హక్కులతోటి అన్ని తరగతుల వాళ్ళకి అన్ని చేసింది, కానీ బ్రాహ్మణులు విస్మరించింది.
అంటే ఈ రోజు మాటలతోటి, చుట్టుపోటు మాటలతోటి, ఎందుకంటే బ్రాహ్మణుడు వివాదాలకు రాడు. ఎందుకంటే ఎక్కడంటే భయం. పర్టికులర్ చెప్పంటే ఏమన్నా ఉంటే వాట్సాప్లోనే మాట్లాడుకుంటారు తప్ప దాని గురించి బయటకు వచ్చి ఒక ఉద్యమం చేయడం కానీ, మిగతా కులాలలాగా వర్గాలలాగా ఉద్యమం చేయడం కానీ, హక్కులు సాధించుకోవడం కానీ బ్రాహ్మణుడికి తెలియదు. బ్రాహ్మణుడు ఇంతవరకు ఎవడా ఆస్తులు లేవు, పాస్తులు లేవు, వ్యవసాయం రాదు, వ్యాపారం రాదు, ఎవరు చదువుకోవడం. అందులో అందరూ కూడా అర్చక వృత్తిలో కానీ పౌరోహిత వృత్తిలో కానీ లేరు. ఉన్న బ్రాహ్మణుల్లో 20% ఉంటారమ్మా. మిగతా వాళ్ళు ఏదో కూలీ నాలి పనులు చేసుకుంటూ, ఈరోజు కూలీ నాలి పనులు చేసుకుంటూ అందరూ ఉన్నత హోదాల్లో ఏమి లేరు. కాశ్మీరీ పండిట్ల మీద దాడి జరగలేదా? ఊతకోత కోసారు, అక్కడి నుంచి పొట్ట చేత పట్టుకుని వివిధ ప్రాంతాల్లో. ఢిల్లీలో ఈ రోజు రిక్షా దుక్కుతున్న కార్మికులందరూ కూడా బ్రాహ్మణ సోదరులే. అది గమనించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు బ్రాహ్మణుల మీద అంత వివక్ష? ఈ రోజు డిస్క్రిమినేషన్ గురవుతున్న ఏకైక జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణులు. ఒక రిజర్వేషన్ లేదు. 3.5% ఉంది. మొత్తం దేశం అంతా కలుపుకుంటే 3.5 to 4% ఈ లోపలనే. మరి మైనారిటీస్ కింద గుర్తించరా బ్రాహ్మణుల్ని? ఏ రకమైనటువంటి అవకాశాలు లేవా? ఉపాధి అవకాశాలు లేవా? 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, అందరికీ సమానం ఉంటుంది. ఉపాధి అవకాశాలు అందరికీ సమానం ఉంటుంది. చదువుకున్నా సరే ఉద్యోగం, సరైనటువంటి ఉద్యోగం రాని కులం ఏదైనా ఉందంటే బ్రాహ్మణ కులం. సినిమాల్లో ఎన్ని రకాల వ్యంగ్యంగా మారుతారు. ఇకపోతే గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ గారు మాట్లాడుతూ, ఆయన బ్రాహ్మణులకి వేదాలు నేర్పాలి కదా, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి కదా. ఎవరు చెప్పలేదండి. ఈ రోజు ఇప్పుడు చాలా మంది వేద పాఠశాలలో ఇతర కులస్తులు కూడా, SC ST కులస్తులు కూడా వేదం నేర్చుకుంటున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే ద్విజుడు అని అర్థం. ద్విజ అంటే ఏంటంటే పుట్టుకతోటి పుట్టినవాడు, కులంలో పుట్టినవాడు కాదండి. వాడి సంస్కారాలు అవుతాయి, ఉపనయనం అవుతుంది. ఆ సంస్కారాలు లేక బ్రాహ్మణుడిగా జీవిస్తేనాడు బ్రాహ్మణుడు, మిగతా వాళ్ళు కాదు. ఆ సంస్కారం లేని వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా బ్రాహ్మణుడు కాదు. సంస్కారవంతుడు ఏ కులంలో పుట్టినా బ్రాహ్మణుడు. ఇది భగవద్గీతలో కృష్ణుడే చెప్పారు. మీరు చెప్పారు మా బావగారు అవుతారు కృష్ణుడు అని. ఆ బావగారే భగవద్గీతని చెప్పినప్పుడు కులంతో కాదు గుణంతో వస్తుంది, గుణకర్మ విభాగస, గుణాలను బట్టి బ్రాహ్మణుడు అవుతాడు కానీ మిగతా బట్టి కాదన్నారు. ఈరోజు మీరు అన్నారు హనుమంతుల వారు మాకు ఇది అవుతారండి, చుట్టుపక్కల చాలా మంచిది. మీరు ఎవరినైతే మీ చుట్టాలని చెప్పుకున్నారో వారికి నిత్యం అనినిత్యం కూడా సేవ చేస్తున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే బ్రాహ్మణులు. మిమ్మల్ని ఎవరు చేయద్దన్నారండి? ఈరోజు వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఈ వాల్మీకి ఎవరు? ఆయన రామాయణాన్ని మీరు పాటిస్తున్నారు లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా గౌరవంగా వినయ విధేయంతో రామాయణాన్ని నిరంతరం పఠిస్తుంది బ్రాహ్మణులు. దాని గురించి చెప్తుంది బ్రాహ్మణులు. లేకపోతే ఇంకోళ్ళు రాసిన రామాయణాన్ని అతని పట్ల వివక్ష చూపెట్టడం జరిగిందా? వాల్మీకి పట్ల కానీ ఈరోజు వివాహం లేక అరుంధతి నక్షత్రాలను తీసుకెళ్లి చూపిస్తారు. అక్కడ చేసిన ఎవరైతే అర్చకులు ఉన్నారో, పంతులు గారు ఉన్నారో వాళ్ళు చూపెట్టడం మానేశారా? అరుంధతి ఎవరు? ఈ డిస్క్రిమినేషన్ కి మేము ఎక్కడా డిస్క్రిమినేషన్ చేయట్లేదండి. డిస్క్రిమినేషన్ గురి అవుతున్నాం. ఈరోజు భారత భాగవతాలను పాటిస్తూ, చదువుతూ, అందరికి చెబుతూ, చాలా మంది చెప్పకపోవచ్చు, కొంతమంది చెప్తున్నారు కదా. మీ దాని ప్రకారం ఆ పండితులు అందరూ ఉన్నారు కదా. ఆ పండితులు చెప్పిన భారత భాగవతాలు ఎవరు రాశారు? బ్రాహ్మణులు రాశారా? రాయలేదు కదా. వారు రాసిందన్నే కదా మేము ప్రచారం చేస్తున్నాం. ఇంకా వివక్ష ఎక్కడ చూపెట్టామండి? వివక్ష గురి అవుతున్నాం. ఇది ఒకటి గుర్తించుకోవాలి. అన్ని మీరు చేయండి. ఎవరైతే ఇప్పుడు గుణాలలో మీరు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు గుణాల్లో హీనుడైతే అతను బ్రాహ్మణుడి కింద పరిగణించరు. బ్రాహ్మణుడు ద్విజుడు అంటారు. ద్వి అంటే 2, పుట్టుకతోటి వచ్చింది కాదు. ద్విజత్వం ఏంటంటే సంస్కారం చేత పరిగణింపబడితే ఇది చేయండి. అంతకంటే ఏముంది? మీ తాలూకు అన్నల్ని, భావాలని మీరు ఎవరైతే దేవుడిగా పాలిస్తున్నారో వాళ్ళ గురించి నిరంతరం అర్చన చేసి వారు చూపును సమాజం మీద చల్లగా ప్రసరింపజేయాలని చెప్పి, సమాజం బాగుండాలని చూపి, సర్వేదిన సుఖభవంతు
అని చెప్పిన ఏకైక వర్గం ఏమైనా ఉందంటే అది బ్రాహ్మణుడు. ఈ రోజు బ్రాహ్మణుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాడా? ఒక్కసారి గమనించాలి మిత్రులారా, సోదరులారా. ఏ బ్రాహ్మణుడైనా మిగతా వర్గాలలో ఏదైనా ఉండొచ్చేమో కానీ ఎక్కడైనా దాడులకు గురవడం కానీ కులాన్ని పెట్టి తిట్టడం కానీ బ్రాహ్మణుడు తిట్టుతున్నాడా? ఈ రోజు బ్రాహ్మణుడు బేపరోడు అంటారు, ఇంకోటి అంటారు. మొన్న చూడండి, మన తెలంగాణలో గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమానికి ఆ మందుల సామ్యులు గారు ఏ రకంగా కించపరిచారు బ్రాహ్మణుల్ని. వాళ్ళు పిలిచారు, అక్కడ పూజకు పిలిచారు. ఆ పిలిచినప్పుడు వీళ్ళు బేపనోళ్ళు మొత్తం ఆ మంత్రాలు చదువుతున్నారో తెలియదు, బూతులు తిరుగుతున్నారో తెలియదు, ఎవరికి తెలియదు అన్నట్టుగా శాస్త్రాన్ని కూడా ఆయన విమర్శించారు. ఆ రోజు నేను ఎవరన్నా మాట్లాడారు, అక్కడి నుంచి బ్రాహ్మణులు ఎవరన్నా మాట్లాడారా? మా పని మేము చేసుకుంటూ పోతా ఉండి వివాదాలు జోలికి వెళ్ళాం. కానీ ఇంకా 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 మా వల్లే సమాజం అంతా పాడైపోయింది అన్నట్టుగా. ఇప్పుడు 85% మంది ఉన్నారండి. 85% మందిని 3% మంది మారుస్తారా? బీసీలు 56% ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు 27% ఉన్నారు, ముస్లిం మైనారిటీస్ 12% ఉన్నారు. వీళ్ళందరినీ బ్రాహ్మణులు మార్చేస్తారా? ఎక్కడ మారుస్తారు? వీళ్ళందరూ వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు కదా, బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ దాడుల గురించి ఎవరినైనా ప్రశ్నించారా? సమాజం నుంచి బ్రాహ్మణుని వేరు చేసేస్తున్నారు, ఇంకా బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే, అసలు మీరు అన్నట్టుగా నిజంగా కులాన్ని రద్దు చేస్తే ఏ గొడవ ఉండదు. కులాన్ని రద్దు చేస్తే దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ కులాన్ని రద్దు చేయనిస్తుందా ప్రభుత్వాలు? కులాన్ని విభజించి విడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది ప్రభుత్వం. ఇక్కడ లిటిగెంట్ ఈస్ గవర్నమెంట్. మీరు చెప్పండి, మోడీ గారు మీకు సన్నిహితులే, మోడీ గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, మీరు పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించారు. కాబట్టి కులాలను రద్దు చేసేమని చెప్పండి, లేకపోతే బ్రాహ్మణుల్ని గుళ్ళ నుంచి తీసేయమని చెప్పండి, మొత్తం మిగతా వాళ్ళని వేసుకోమని చెప్పండి. ఈ రోజు 800 మందికి అవుతున్నాయి, ట్రైనింగ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ లో మిగతా వర్ణాల వాళ్ళకి, మిగతా కులాల వాళ్ళకి ఇచ్చింది, దళితులకి ప్రత్యేకంగా వేద పాఠశాలలో అడ్మిషన్లు అవుతున్నాయి. వాళ్ళకి వేదం నేర్పుతుంది ఎవరు? ట్రైనింగ్ ఇస్తుంది ఎవరు? బ్రాహ్మణుడు కదా. ఈ రోజు వైష్ణవాలయాల్లో అన్నింటిలోనూ ఆల్వార్లను విస్తరించుకుంటారు. ఆల్వార్లు ఎవరు? మీరు అన్నటువంటి హరిజనులు కదా. మేము ఎప్పుడు పూజించాం తప్ప, మేము పూల వర్షమే మీకు కురిపిస్తున్నాం, కానీ రాళ్లతో మీరు దెబ్బలు కొడుతున్నారు, మానసికంగా గాయం చేస్తున్నారు. సమాజం గుర్తించాలని. మందకృష్ణ గారు అంటే కులాన్ని రద్దు చేస్తే అసలు సమాజంలో ఏ గొడవలు ఉండవని ఆయన దానికి ఆ విషయానికి పట్టుకుని మద్దతు తెలియజేస్తా. అందరూ దగ్గర సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. ప్రసాద్.